నిన్న వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో ఒక సంఘటన జరిగింది. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు. ఈ 4 అన్నదమ్ముల్లో ఒక 2 వేరే పని చేస్తున్నారట. ఒక 2 అన్నదమ్ములు డబ్బుల విషయంలో గొడవపడి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర వాళ్ళు కొట్లాడుకొని ఒకరికొకరు కొట్టుకున్నారా, లేదంటే వేరే వ్యక్తులే వాళ్ళను కొట్టి అక్కడ పడేశారా అంటే ఒక వ్యక్తి పూర్తిగా అక్కడే చనిపోయాడు, ఇంకొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని నిన్న రిమ్స్కు తీసుకొచ్చారు, హాస్పిటల్ కడపకు. అన్నదమ్ములు 4, 5 మంది, 6 మంది ఉన్నారంటే ఆ ఊరికంతా ఒక బలం. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. 4 అన్నదమ్ములు ఉన్నారంటే 4 అన్నదమ్ములు 4 దిక్కులుగా ఆ ఊరిలో ఒక బలం. అలాంటి వ్యక్తులు నేటి ప్రపంచంలో, నేటి ఆధునిక విధానంలో డబ్బుల కోసం, భూముల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల కోసం పోరాడుతూ కొట్లాడుతూ చివరికి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడిందంటే అది ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా ఆలోచించండి. మీరు మాట్లాడుకోలేకపోతే మీ తరపున అటుపక్క తరపున ఒక పెద్ద మనుషులను ఏర్పాటు చేసుకోండి. పెద్ద మనుషులతో కూడా కాకపోతే చట్ట ప్రకారంగా వెళ్ళిపోండి. ఏదో ఒక విధంగా ఒక 10 రూపాయలు తక్కువనో, ఒక 10 రూపాయలు ఎక్కువనో, ఒక సెంటు తక్కువనో, ఒక సెంటు ఎక్కువనో, లేదంటే చిరాస్తులు ఉంటే చిరాస్తులలో ఒక 10 విధాలుగా అటుపక్కనో ఇటుపక్కనో ఏదో ఒక విధంగా పంపకంలో కరెక్ట్గా రావాలంటే రావు. ఒక తక్కువ ఎక్కువ అనేది కరెక్ట్గా జరుగుతాయి. ఆ విషయాలలో ఎవరు పేదరికంగా ఉన్నారు, ఒక 10 రూపాయలు ఎక్కువనే తీసుకొని కొంత సంపాదించుకుంటున్నారు, 10 రూపాయలు తక్కువనే ఉండని